పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో ఏంటో నాయనా. ప్రపంచంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా? ఇట్లా చూస్తుంటే నవ్వాలి ఆడవాళ్ళు కూడా తెలియట్లేదు. నాకెందుకు ఇలా జరుగుతాయో. షూస్ అనేవి రోజు వేసుకోవడానికి కాదు, అప్పుడప్పుడు ఉతకాలన్నమాట. అసలు ఏం జరిగిందంటే షూ ఉతికేసి మంచిగా గోడ మీద ఎండబెట్టాను ఎండలో. ఇంతలోగా ఆ లోపల ఇన్సోలేస్ అంటారంట ఇట్లని. నాకు కూడా తెలియదు. అవి కాకులు ఎత్తిపోయాయి అంట. మా అమ్మమ్మ చెప్పడం చూడు. ఎత్తిపోయిన కాకులు షూ ఎత్తిపోయినా బాధ లేకపోయేది, వాటిని ఎత్తిపోయి ఇప్పుడు వాటిని బుక్ చేయాలంటే మళ్ళీ మీషో ఫ్లిప్కార్ట్ లో అవుతుంది. బయట మనకు అంత ఈజీగా దొరకవు. ఇదేంద్రా నాయన. సర్లే అనేసి ఫోన్ లో రీల్స్ చూద్దాం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేశాను. ఆ బాధలో ఉన్నానంటే మళ్ళీ ఈవిడ ఒకతే నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్దిచ్చిపోయిండు. ఇన్స్టాగ్రామ్ వైరల్ చేస్తుందేమో తెలియట్లేదు కానీ ఈవిడ రీల్స్ మామూలుగా రావట్లేదు. బుర్ర పడైపోతుంది నాకు చూస్తుంటే. గాల్లో అంటుంది, పక్కన వచ్చి మాట్లాడారంటుంది. ఏటో ఇది కూడా సరిగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ పక్కన పడిచేసాను. ఇంకా ఇలాగా మెసేజ్ వచ్చింది, నార్మల్ మెసేజ్. వెళ్ళి చెప్తే ఈ మెసేజ్ చూస్తే నాకు బుర్ర పాడైపోతుంది. నేను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా మళ్ళీ గవర్నమెంట్ పంపుతుంది. తిరిగి రిప్లై ఇద్దామంటే నాకు ఆ ఆప్షన్ కూడా లేదు. అరే బాబు బాలకృష్ణ స్కూల్ కంటే వెళ్ళరా బాబు, నువ్వు నా నెంబర్ ఎక్కడ లింక్ అయిందో నీకు సంబంధించింది, నువ్వెవరో తెలియదు. నేను స్కూల్కి పోవట్లేదు అంట. రోజు వాళ్ళు నన్ను చంపేస్తున్నారు మెసేజ్ మీద మెసేజ్లు పెట్టి. నేను ప్రశాంతంగా పడుకున్నాను. పడుకుని లేచి మార్నింగ్ చూసేసరికన్నా నా ఏలు దిబ్బరట్లో వాసిపోయింది. మా అమ్మకి వెళ్ళి చూపిస్తే మా అమ్మ డైలాగ్, అమ్మ సరే జెండిబాబు రాస్తానని చెప్పేసి రాత్త ఏమంటుందో చూడండి. ఇంకుంటా మళ్ళా.